విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గతంలో తనపై ఆరోపణలు చేసి భయపెట్టాలని చూసినా తాను భయపడలేదని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కల సాకారం అవుతోందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. Executive committee, only executive committee of Kshatriya Parishad. This tarafta youth easy. Chigulpalli Samit tarafta escort samit ex-MLA garu Chiranjeevi Master garu vachi varu satkariంచారు. సుధారాజు గారు వచ్చి సన్మాన పత్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నారు. సర్వంగా ఉన్నది. మీరు చెప్పిన విధంగా టీం వర్క్ తోనే మేము నడిచి రఘురామకృష్ణరాజు గారు మనకు అందరికి ఇటీవలే చెబుతున్నారు ముందరని ఎవరికి భయపడకపోవద్దు. అయితే అది ఒక రాజకీయ పార్టీ అనుకో, వారు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, వారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అని నేను అనుకుంటున్నాను. నా విశ్లేషణ వారందరూ భయపడిపోతే మేము రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని, గణనీయంగా అవినీతి తాను తీసుకొని ప్రపంచం మొత్తం పైన జరిగిన అవినీతి బహుశా అంత ముందు జరగకూడదు, భవిష్యత్తు జరుగుతుందని నేనైతే అనుకుంటాను. నా పైన కూడా వాయిదాలు వేస్తారు. 800 ఎకరాల్లో విశాఖపట్నం టౌన్ లో నేను విన్నానట. నేనేమనుకున్నాను, ఇలా కనుక్కుంటున్నారు. 800 ఎకరాలు నేను వినుకుంటే నేను మరింత ధనవంతుడైపోయి ఉంటాను. నా భూమి ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఆ సర్వే నంబర్స్ కోసం తెగ ప్రయత్నం చేశాను. మా పైన కోర్టు కేసు కూడా నడిచింది. ఆ కోర్టులో కూడా వారు ఇవ్వలేకపోయారు ఆ సర్వే నంబర్స్. కానీ ప్రతిరోజు మాకు ఒక బెదిరింపు, మీకు అరెస్ట్ చేసేస్తాం, పారిపోండి పారిపోండి, మీకు అరెస్ట్ చేసేస్తాం. అయ్యా, అరెస్ట్ చేయడం మేము భయపడేది లేదు. భయపడేవాడు మీ దగ్గర అన్నునే ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్ళినా, ఏ అవకాశం వచ్చినా మేము ఊరు కూడా మారలేదు. మేము అద్దె ఇంట్లో కూడా ఉన్నాము. మా సొంత ఇల్లు 50 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. ఏ అసైన్మెంట్ ఇస్తే
దండం పెట్టి ఇంటికి వచ్చి కూర్చున్నా వారికి సేవలు కావాలన్నప్పుడు మేము ఉన్నామని మేము వారికి తెలియపరించాము. ఆ కొత్త ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడు ఇంకా స్వేరింగ్ కూడా చేయాలి. అక్కడ జిఎంఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళు గుర్తు చేశారు, సార్ మీరు ఏవియేషన్ మినిస్టర్గా వచ్చారు, ఆ చెట్టు కిందనే మనం అంతా కూర్చుంటాం, ఈ ప్రోగ్రామ్ అంతా ఫైనలైజ్ చేశాం. అట్లీస్ట్ మన జీవిత కాలంలో ఇక్కడ ఈ భోగాపురం చూస్తామని అనుకున్నాం. ఆ రోజు కొన్ని రోజులు చాలా ఆశతో ఉన్నాము, కొన్ని రోజులు చాలా నిరుత్సాహంతో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఆశ పెరిగింది. ఆ 5 సంవత్సరాలు దాని కాంపౌండ్ వాల్ కూడా కట్టించలేని దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ప్రజలకి మనం చేస్తాం. ఈ రోజు పిల్లలు మేము చెప్పినంత వింటారు, వినతమాను నమ్ముతున్నారా? నాకైతే నమ్ముతారు. ఏదైతే మనలో ఆదర్శంతరం పోయింది. జైల్లో 16 నెలలు ఉండి ప్రజాధనాన్ని దొంగతనం చేసి బెయిల్ పై బయట వచ్చి ఆ విద్యని ఆయన వాడింది కేసు హియరింగ్ కి రానివ్వండి. మనమేం చేశాము? మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళారు, మనం గౌరవించాం. సర్దార్ పటేల్ వెళ్ళారు, మనం గౌరవించాం. జైలుకి వెళ్ళిన వాడు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలియదా? నాకు తెలుసుకుని మేము కూడా ఆ దాంట్లో భాగస్వాములు అవ్వాలని ముఖ్యమంత్రి చేసేస్తాం. మనము ఆయన శుభ్రంగా రాష్ట్రాన్ని ఏలించారు. గ్రోత్ చూస్తే